శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటాం. శాకాహారం అంటే ఏంటి, మాంసాహారం ఎందుకు మానేయాలి, శాకాహారం తింటే వచ్చే లాభాలు ఏంటి, ఈ విషయాలన్నీ మనతో ఇవాళ మనతో పాటు ఉన్నారు యంగ్ మాస్టర్ శ్రీలేఖ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. మానవాహారం శాకాహారం అంటారు. సో శాకాహారం గురించి చెప్తారా? ఫస్ట్ శాకాహారం గురించి చెప్పాలంటే నా గురించి చెప్పాలి. నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 yearsకి నేను వచ్చాను. నా చిన్నప్పుడు మమ్మీ చెప్పేది, అమ్మ నాన్ వెజ్ తినకు, మెడిటేషన్ చెయ్యు అంటే ఓకే మెడిటేషన్ ఈజ్ ఎనఫ్ అనుకునేదాన్ని. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కడప, యాక్చువల్లీ నేను పుట్టింది అంతా రాయలసీమ అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటిది నాన్ వెజ్ అంటే అంత ఇష్టం ఉన్నదాన్ని ఒకేసారిగా మమ్మీ మానేయమంటుంది, నేను ఎందుకు మానాలి అన్న థాట్లో ఉన్నాను. అండ్ సర్లే మమ్మీ చెప్పింది కదా, మమ్మీ మాట ఈసారి విందాము అని మానేశాను. ఫ్యామిలీ నుంచి చాలా ప్రెషర్ వచ్చింది. ఓకే మానేశాను, అయిపోయింది. తర్వాత పెట్టుగోడలు మీకు ఐడియా ఉందా? ప్రకృతి వ్యాలీ దగ్గర. అక్కడికి వెళ్ళాక ఒక ఏరియా మొత్తం ప్యూర్ వెజ్ అయ్యారు, ఈవెన్ ఎగ్ కూడా తినరు. అది చూసాక నేను అనుకున్నాను, ఓకే నేను మమ్మీ చెప్పిందని మానేశాను, ఇక్కడ ఒక పత్రిసారి చెప్పారు అని ఊరంతా మానేశారు, వాళ్ళకి నాకు ఇంత డిఫరెన్స్ ఉంది, సో వాళ్ళే మానేసింది నేను మానేయకూడదా అన్న రీజన్తో ఆ థాట్ కూడా మైండ్లో నుంచి తీసేశాను. ఓకే, సో అలాగా ప్యూర్ వెజ్ అయ్యాను. ఓకే, అంటే శాకాహారం అప్పుడు మీరు తినేవారు కదా, అప్పుడు మీ బాడీలో ఎలా చేంజెస్ ఉండేవి? తర్వాత అంటే మాంసాహారం తిన్నప్పుడు తర్వాత శాకాహారిగా అయిన తర్వాత ఎలాంటి నాకు అంటే డిఫరెన్స్ అంత తెలియలేదు. దానికంటే బెటర్ వెజిటేరియన్ అనిపించింది. దాంట్లో ఉన్న ప్రోటీన్ ఇంకా హై లెవెల్లో మనకి ఆకుకూరలు కానీ క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తిన్నా అదే ప్రోటీన్ వస్తుంది. ఆ నాన్ వెజ్ కంటే ఇదే బెటర్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో అంచేత రీసెంట్గా మన స్పోర్ట్స్ స్టార్స్ కూడా విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా శాకాహారుల కింద మారిపోయారు. దాంట్లో విరాట్ కోహ్లీ ఏమన్నారంటే కనుక, శాకాహారి అయిన తర్వాత నేను ఎక్కువ ఫ్లెక్సిబుల్గా నా బాడీ ఉంది, నేను ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నాను, అది నాకు అడ్వాంటేజ్ కింద వచ్చింది అని అంటున్నాను. సో ఇలాగా స్టార్స్ అందరూ కూడా ఇలాగా వెజిటేరియనిజంని ప్రమోట్ చేస్తే దాని గురించి ఎక్కువ జనాల్లోకి వెళ్తుందనేసి అంటారా? అంటే నాట్ ఓన్లీ స్టార్స్, యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒక క్లాసికల్ డాన్సర్ని. ఓకే, నేను కూచిపూడి టీచర్ని. సో నాకు అనిపించింది అనమాట, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాకు డిఫరెన్స్ నాకు ఆ రోజే తెలిసింది. మాకు ఏంటంటే ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు లైన్గా 12 సాంగ్స్ వేస్తారు. ఆ 12 సాంగ్స్ వేసినప్పుడు అందరు టైర్డ్ అయిపోతూ ఉంటారు. ఆ టైర్డ్నెస్లో నేను అనుకున్నాను అనమాట, నేను వెజిటేరియన్ తినడం వల్ల ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. వాళ్ళు ఒక 5 సాంగ్స్కి లైట్ వాళ్ళు అక్క నాకు ఇలా అయిపోయింది నేను చేయలేను అని, అంటే డిఫరెన్స్ తెలిసిందనమాట. నాన్ వెజ్కి వెజిటేరియన్కి ఇంత డిఫరెన్స్ ఉందా, ఓకే నేను నాన్ వెజ్ మానేయడం వల్ల నాకు ఇంత అడ్వాంటేజ్ ఉందనేసి అప్పుడు నాకు అనిపించింది. సో బెటర్ మనం వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఓన్లీ నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ తినండి అని చెప్పినా కొంతమంది ఏంటంటే అక్క ఏం చెప్తావు అక్క నువ్వు, ఇలా మాకు ఇలా తింటూనే ఇలా ఉంది, ప్రోటీన్ అన్నీ వస్తున్నాయి, నువ్వు వెజిటేరియన్ తిని నువ్వు ఏం సాధించావు అంటే, ఆ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మీరు పర్ఫార్మెన్స్ చేసిన ప్రతిసారి అక్క కాలు నొప్పులు అంటున్నారు. సో నేను అదే పర్ఫార్మెన్స్ చేశాను, నేను అదే చేశాను, బట్ నేను ఏ రోజైనా అన్నానా అని ఆ రోజు ఆ ఎగ్జాంపుల్ చూపించాను. దానివల్ల ఇద్దరు మారారు. ఎగ్జాంపుల్గా తీసుకొని అక్క ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్, మేము ఇలా మారుతాము అని ఇద్దరు మారారు. మాంసాహారం తినడం ద్వారా మరి ఇంకా ఎలాంటి నష్టాలు ఉన్నాయంటారు? దాన్ని చెప్పాలి అంటే కొంతమంది ప్రాబ్లమ్స్ ఎలా అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు మనం వెజిటేరియన్ తినడం వల్ల ప్రోటీన్ పెరుగుతుంది, దానివల్ల మనం హెల్త్ అనేది వెంటనే మన దగ్గరికి అంత ఎఫెక్ట్ అవ్వదు. నాన్ వెజ్ తినే వాళ్ళ ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, తెలియకుండానే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ స్టోన్స్ అంటారు. సో అది వెజిటేరియన్ తినడం వల్ల అయితే కాదు. నేను రీసెర్చ్ చేశాను అనమాట, దానివల్ల చాలా వరకు నాకు చెప్పారనమాట, మీరు నాన్ వెజ్ మానేయండి లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, లేదు అంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, మీరు నాన్ వెజ్ తినడం మానేయండి అని చెప్పారు. సో దీనివల్ల ఏంటంటే మన బాడీలో ఒక్కొక్కటి ఎఫెక్ట్ ఓన్లీ నాన్ వెజ్ తినడం వల్ల అవుతుంది అనేది ఇంకా చాలా వరకు తెలుసుకోలేదు. అది రీసెర్చ్లో తెలిసిన విషయం అనమాట. నాన్ వెజ్ తినడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అండ్ లంగ్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అదే మేము వెజిటేరియన్ తింటున్నాం, లైక్ మా మదర్ వీళ్ళందరూ. రీసెంట్గానే మా మదర్కి యాక్చువల్లీ క్యాన్సర్ అని తెలిసింది. తెలియగానే వాళ్ళు అడిగారు అనమాట, ఏంటి మీరు నాన్ వెజ్ తింటారంటే లేదు వెజ్ తింటాను అంటే, మమ్మీ ఎందుకు నాకు ఇలా అయ్యింది అని చెక్ చేసుకున్న నెక్స్ట్ డేకి, లేదు అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు చాలా హెల్దీగా ఉన్నారు, మీ రిపోర్ట్స్ అటు ఆ రిపోర్ట్స్ ఇటు వచ్చాయి అని చెప్పారు.
ఓ ఓకే. సో అంటే అంత డిఫరెన్స్. తన ఏజ్ కూడా ఏమి అంత ఎక్కువ కాదు, వేరే రిపోర్ట్ మారిన ఆవిడ ఏజ్ 24 years. షీ గాట్ కిడ్నీ ప్రాబ్లం. సో డాక్టర్ చెప్పారనమాట, మీరు ఇంత ఏజ్కే మీకు కిడ్నీ ప్రాబ్లం వస్తే ఇంకా ఫ్యూచర్లో మీరు చూడాల్సిన చాలా ఉంది, సో మీరు నాన్ వెజ్ మానేయండి అంటే తను సైడ్కి వెళ్ళి అంటుంది వీళ్ళు ఇలాగే చెప్తారులే అన్నట్టుగా అన్నది అనమాట. సో వెంటనే నేను చెప్పాను అనమాట, మీకు నాన్ వెజ్ తినడం వల్ల ఇప్పుడు కిడ్నీ పోయింది, తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, సో బిఏ వెజిటేరియన్, ఇలా తినండి, మీకు అంతగా నా నెంబర్ తీసుకోండి, మీకు 1 monthలో ఎటువంటి రికవరీ ఉన్నా నాకు చెప్పండి అనేసి చెప్పాను. నెక్స్ట్ ఒక కరెక్ట్గా 45 daysకి నాకు కాల్ వచ్చిందనమాట, ఇలా మీరు నాకు హాస్పిటల్లో నెంబర్ ఇచ్చారు కదా, నేను వెజిటేరియన్ అవ్వడం వల్ల ఇలా అయ్యాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. సో అంటే నా వల్ల ఒకరు మారారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అదొకటి. సో అంచేత అంటే ఈ యువతలో మరి శాకాహారులుగా ఉంటే కనుక మంచిదంటారు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏమైతే ఫుడ్ పెడతారో అంటే వాళ్ళు వెజిటేరియన్గా ఉంటే మనం వెజిటేరియన్ అయిపోతాం, వాళ్ళు నాన్ వెజ్గా ఉంటే కనుక మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తాం. అంచేత ఈ పిల్లల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి శాకాహారం గురించి మనం కొంచెం స్కూల్స్లోనూ వాటిలోనూ చెప్తే కనుక వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ బాగుంటుందంటారా? అవును, అది కంపల్సరీగా చెప్పాలి. నేను ఆర్ఫన్స్కి వెళ్తూ ఉంటాను. ఆర్ఫన్స్లో పిల్లలు ఎలా అంటే మేము నాన్ వెజే తినాలి అన్న థాట్ ఉంటుంది. సో నేను ఒక కోవిడ్ నుంచి నేను ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తాను, ఆర్గనైజర్. ఒక్కొక్క ఆర్ఫన్కి వెళ్ళాక వాళ్ళ స్థితి ఎలా ఉంది అంటే, ఎలా అయిపోయారు అంటే నాన్ వెజ్ తినడం వల్ల ఎయిడ్స్ వచ్చింది పిల్లలకి. ఎయిడ్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లలు ఉన్నారు, కొంతమంది బాడీకి ఆ నాన్ వెజ్ పట్టక ఎలర్జీ వచ్చేసింది ఫుల్గా. అలాగా ఉన్నప్పుడు నేను అడిగాను అనమాట, అమ్మ మీరు నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు అంటే, మాకు బలవంతంగా వీళ్ళు పెడుతున్నారు, ఏదో ప్రోటీన్ వస్తుంది అది వస్తుంది అని మాకు బలవంతంగా తినిపిస్తున్నారు, మేము ఏం చెయ్యాలి అంటే, ఓకే నేను ఇలా మిమ్మల్ని ఇలా దత్తత తీసుకుంటాను, ఎవ్రీ వీక్ నేను వస్తూ ఉంటాను, ఎవ్రీ సండే మీకు నాన్ వెజ్ పెడతారు, ఆ టైంలో నేను రీప్లేస్ చేస్తాను, లైక్ పన్నీర్ కానీ గుత్తి వంకాయ ఇలాంటివి మీకు మీ టేస్టీగా అనిపించేది పెడతాను అని చెప్పి ఒక 5 ఆర్ఫన్స్ని నేను దత్తత తీసుకున్నాను. తీసుకొని ఎవ్రీ వీక్ సండే వెళ్తాను వాడిని చూడడానికి. చూసినప్పుడు అప్పుడు నేను చూసిన పిల్లలకి ఇప్పుడు నేను చూసిన పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంది. అక్క నాకు ఏం లేదు అక్క, నాకు ఎలర్జీ తగ్గిపోయింది అక్క, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే వాళ్ళ వాయిస్లో నాకు తెలిసిపోతుంది. నాన్ వెజ్ తిన్నప్పుడు వెజ్ తిన్నప్పుడు వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ హాయ్ అక్క అని చాలా నీరసంగా అనేవాళ్ళు, ఇప్పుడు హాయ్ అక్క ఎలా ఉన్నావు ఏంటి నువ్వు చెప్పడం వల్ల ఎలా అనేసి, అంటే వాళ్ళు మారారో లేదో పక్కన ఆ చెప్పిన ఒక వర్డ్ వాళ్ళు గుర్తుపెట్టుకొని మారి వాళ్ళు తినేసి అక్క మేము ఇంత హ్యాపీగా ఉన్నాం, ఇంత హెల్తీగా ఉన్నాం, సో మీరు మా వార్డెన్కి చెప్పండి మేము ఇలా వెజ్జే తింటామని చెప్పండి, వెజ్ అదే నాన్ వెజ్ మానేస్తామని చెప్పండి అనగానే ఓకే అని నేను వాళ్ళతో మాట్లాడితే, ఓకే అమ్మ పిల్లలకి ఎలా అయితే ఇష్టమో అలాగే చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అది స్టార్ట్ చేశారు. నా నెక్స్ట్ డ్రీమ్ అనమాట, ఎలా అయినా ఇంకా కొన్ని ఆర్ఫన్స్కి వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి ఇలా చెప్పాలి అనేది నా నెక్స్ట్ డ్రీమ్. నైస్, చాలా బాగా వర్క్ చేస్తున్నారు మీరు ఈ డైరెక్షన్లో. సో మీకు సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్, మన పత్రిజీ ఇక్కడ అంటూ ఉంటారు కదా, మన మెయిన్ మిషన్ ఏంటంటే కనుక శాకాహార జగత్ కోసం అని. సో శాకాహార జగత్ కోసం ఇంకా ఏమేమి చేస్తే మంచిదంటారు? ఏమేమంటే యాక్చువల్లీ మనకి ప్రెసెంట్ ర్యాలీస్ అవుతున్నాయి. ఎస్, ర్యాలీస్ అవ్వడం ఓకే, బట్ ఏంటంటే కొంచెం ప్రతి ఇంటికి మన ఓన్ సజెషన్స్ ఇవ్వాలి. మీరు మానేస్తే ఇలా అవుతుంది అని కాకుండా మేము మానేయడం వల్ల ఇలా అయ్యిందని మనం ఎగ్జాంపుల్ చెప్పి వాళ్ళకి లైవ్గా చూపిస్తే అప్పుడు వాళ్ళల్లో మారే ఛాన్స్ ఉంటుంది. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళల్లో నాకు తెలిసినంత వరకు ఒక 70% ఆఫ్ పీపుల్ వెజిటేరియన్ అయ్యారు. ఆ 30% కూడా మనం కాపాడాలి అన్న ఇది. సో మనకి ఏంటంటే ఈ 70%లో ఒక 30% అయినా తీసుకొని వెళ్ళి ఇదిగోండి వెజ్ తినడం వల్ల వీళ్ళు ఇలా మారారు, మీరు చూడండి, మీకు ఏమీ మేము ఫోర్స్ చేయట్లేదు, మీరు ఒకసారి ప్రయత్నించండి, ట్రై చేయండి, మీరు ట్రై చేసి అంతగా అవ్వకపోతే మీ ఇష్టం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. లేదు మీకు కరెక్ట్గా ఉంది, మేము ఇలా ఓకే మేము ముందుకు వెళ్ళగలము అంటే యూఆర్ విష్ అని చెప్పి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తే మారే ఛాన్స్ ఉంటుంది. సో మనం పిఎంసి ద్వారా కూడా మా వంతు ఒక కృషి చేస్తున్నాం. ఇలా శాకాహారం గురించి కూడా ఇలాంటి సెషన్స్ పెట్టి మేము జనాలందరిలోకి ఆ చైతన్యం అన్నది నింపుతున్నాం అనమాట. సో ఈ దిశలో మీరేమంటారు? ఇది బెస్ట్ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి ఇలా ఎంతో మంది చూస్తూ ఉంటారు, చూసినా
ఓకే వీళ్ళు ఇలా చెప్పారు ఒకసారి ట్రై చేద్దాము అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమంది నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఆ కొంతమంది అయినా మారుతారు కదా. సో ఇది చాలా బెస్ట్. ఇంకా ఇంకా చెయ్యాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, నైస్. అంటే ఒక గొప్ప వ్యక్తి ఏం చెప్పారంటే, నా కడుపు శ్మశానం కాదు, చచ్చిపోయిన వస్తువులని తీసుకొచ్చి నా కడుపులో వేసేయడానికి. అంటే చచ్చిపోయిన వస్తువుల్ని మనం తీసుకెళ్ళి శ్మశానంలో పాతి పెట్టేస్తాం, లేకపోతే అంటించేస్తాం. కానీ మనం చచ్చిపోయినవన్నీ అంటే బతుకున్న దాన్ని చంపి దాన్ని చిత్రహింసలో పెట్టి దాన్ని రక్తాది వచ్చేస్తున్న భరించి దానికి మసాలాలు వేసుకుని మరీ చంపి మళ్ళీ కడుపులో వేస్తున్నాం. ఇది ఎంతవరకు సబబు అంటారు? ఇది యాక్చువల్లీ బ్యాడ్ అనమాట చెప్పాలి అంటే. ఇన్ కేస్ మనమే ఒక క్వశ్చన్ అడగచ్చు, సరే ఇలా నువ్వు ఒక దాన్ని చంపి తింటున్న మసాలా వేసి రేపు పొద్దున నిన్నే ఎవరో అలా చేస్తే నువ్వు ఏం చేస్తావు అన్న క్వశ్చన్ అడగాలి. కరెక్ట్. నేను ఇలాగే ఒక నీ క్వశ్చన్ అడిగాను అనమాట. ఓకే నువ్వు నాన్ వెజ్ తింటున్నావు, మసాలా ఇవన్నీ వేసి తింటున్నావు, అదే ఒక వ్యక్తి నిన్నే చంపేసి నీకు బాడీకి మసాలా అంతా రాసి చేస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగాను. నోట్లో నుంచి ఒక మాట కూడా వాళ్ళకి రాలేదన్నమాట. సో ఇది అంటే నన్ను ఇంకా క్వశ్చన్ అడిగారు, సో నువ్వు చికెన్ తినడం నాన్ వెజ్ ఇది అంతే అంటున్నావు కదా, మరి ఆకుకూరలు ఇవన్నీ నువ్వు కోసే కదా తింటున్నావు అన్న నన్ను క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ నన్ను చాలా వరకు ఒక 50% మంది నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, అవి కొయ్యట్లేదు, మేము వాటిని మేమే నాటుకొని మేమే వాటిని పెంచుకొని తింటున్నాము. ఇది అలా కాదు, ఆ రక్తాన్ని మీరు చూస్తున్నారు, ఇక్కడ రక్తం రావట్లేదు, అది రక్తాన్ని మీరు చూస్తున్నారు, అది గిలగిల కొట్టుకోవడం మీరు చూస్తున్నారు, ఇది ఇక్కడ అలా లేదు కదా అనేసి ఒక చెప్పాను అనమాట. ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు కల్లారా నిన్నే ఎవరో ఒక మనిషిని కోస్తే మీరు అంతా ఏడుస్తారు, ఒక మనిషి చచ్చిపోతే మీరు ఏడుస్తారు, మరి అది కూడా ఒక జీవియే కదా, అది బతుకుతుంది మనలాగే, అది బతుకుతుంది, అది తింటుంది, అన్ని చేస్తుంది, మరి దాన్ని చంపడానికి మీకు చేతులు ఎలా వస్తున్నాయి, అదే ఒక మనిషిని మీరే చంపేసుకోవచ్చు కదా అన్న ఒక ఇది అనమాట. సో నేను అడిగాను, అడిగితే మీరు ఆకుకూరలే తింటారు, మరి దాన్ని కోసినప్పుడు నొప్పి వస్తుంది కదా అని అంటే, అది నొప్పి రాదు, మేము దాన్ని పెంచుకుంటున్నాము, పెంచుకొని తింటున్నాం, మీరు అలా కదా దాని రక్తం చూస్తున్నారు, సో మీకు నాకు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పాను. ఈ మాంసాహారం కోసిన తర్వాత దాని ఎముకలు పాతే కనుక ఇంకొక కోడి కానీ మేక కానీ రాదు, అలాగే ఈ ఆకుకూరలు తిని పాతితే అది ఆకుకూరల కింద వస్తుంది. అది కూడా మీరు ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఎస్. ఇంకొక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే కనుక, ఎప్పటిదాకా అయితే ఈ భూమిపైన కబేలా ఖానాలు ఉంటాయి. కబేలా ఖానా అంటే ఎక్కడో తీసుకెళ్ళి ఈ మేకల్ని గొర్రెల్ని చంపే ప్లేస్ అనమాట, దాన్ని కబేలా ఖానా అంటారు. కబేలా ఖానా ఉన్నంత కాలం ఈ భూమిపైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేసి చెప్పారు. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది అనేసి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్. యాక్చువల్లీ కర్మ సిద్ధాంతం అనేది చాలా పర్ఫెక్ట్ థింగ్. ఓకే, చెప్పారు నాకు ఒకరు చెప్పారు, నువ్వు ఇలాగా నేను ఒక పెయిన్తో భరిస్తున్నాను అనమాట. భరిస్తే తను అడిగారు అనమాట, పోయిన జన్మలో నువ్వు ఏదో చేసి ఉంటావు అందుకే నువ్వు ఇంతలా పెయిన్ భరిస్తున్నావు అంటే, నేను అన్నాను అదంతా వేస్ట్ అది ఇది అని అన్నాను ఎగ్జాంపుల్. సో ఆయన అన్నారనమాట, లేదు ఇది నువ్వు కర్మ, నువ్వు ఏదో చేసావు, నువ్వు చంపావు, నువ్వు చంపడం వల్ల అది. సో దీనికి నేను అడిగాను అనమాట వెంటనే, దీనికి ఏం చేస్తే మనం విముక్తి పొందగలం ఏంటి అంటే, కర్మధ్యానం చేయండి, దాని గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది, మీరు ఏం చేశారు అన్న విషయం, మీరు ఏం కర్మ చేశారు అనేది మీకు తెలుస్తుంది, దాన్ని బట్టి దానికి క్షమాపణ చెప్పుకోండి, దానివల్ల మీకు విముక్తి పొందుతుంది, మీరు ఫ్రీ అవుతారు, లేదు అంటే మీరు ఇలాగే సఫర్ అవుతారు అన్నారు. అది నేను ట్రై చేశాను, ఎందుకంటే చిన్నప్పుడు చాలా చేసి ఉంటాం, లేదు అంటే ముందు ఏదో ఒక చేసి ఉంటాం. అది చేశాక నాకు 50% కాదు 70% ఆఫ్ రిజల్ట్స్ నాకు తెలిసాయి. ఎస్, నైస్. అంటే చాలా చాలా మటుకు మీరు ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నారు. ఏదైనా ఎక్స్పెరిమెంట్ అంటే ఏదైనా, ఇప్పుడు మేమున్న జనరేషన్లో మీరు ఒక 10 మాటలు చెప్తారు, మేము వింటాం, చెప్పారులే అబ్బా అన్న ఇదితో మేము ఉంటాం. ఒక 5 అందులో ఏదో ఒక 4 పాటిస్తాం కానీ మిగతావి పాటించాం. అదే ఆ 4 పాటించి 6 ఎగ్జాంపుల్గా చూస్తే, ఓకే ఇది ఎగ్జాంపుల్గా చూసాము, మాకు ఇది ఓకే మేము చెయ్యగలము అంటే ఏదైనా ఎగ్జాంపుల్గా చూస్తేనే తెలుస్తుంది. అదే నా లైఫ్లో జరిగింది. ప్రతిదీ నాకు ఎక్స్పెరిమెంట్ అయ్యి నేను ఇది ఓకే నేను చేస్తుంది కరెక్ట్ అంటే, కొంతమంది ఎలా అంటే ఇది చేసినా అది రైటో రాంగో అనేది ఉంటుంది. సో నేను అది ఎలా తెలుసుకున్నానంటే, ఆ ఎక్స్పెరిమెంట్ చేసి ఓకే నాకు ఇది రైట్ అన్న ఇదితో నేను అది ముందుకెళ్ళాను. మళ్ళీ నాకు ఒక అడ్డు వచ్చింది, ఏంటి నువ్వు చేస్తుంది కరెక్టేనా అని ఒక నలుగురు నన్ను ఒక 10 మంది అడిగారు. ఆ 10 మందికి నేను సమాధానం చెప్పడానికి నాకు ఈ ఎగ్జాంపుల్ యూజ్ అయింది. సో అందుకే ఎక్స్పెరిమెంట్ చేసి మీ క్వశ్చన్స్కి మీరే ఆన్సర్ తెలుసుకోండి.
ఏదైనా మనకి మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతాయి, నేను చేస్తుంది కరెక్టా రాంగా కరెక్టా. అదే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఓకే మీరు చేస్తుంది కరెక్ట్ అన్న ఇది అక్కడ వస్తుంది. సో ఎక్స్పెరిమెంట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు చేస్తే దాన్ని బట్టి మీకు రైట్ ఆర్ రాంగ్ అక్కడే తెలిసిపోతుంది. మీకు వేరే వాళ్ళు చెప్పవసరం లేదు, మీరే ఇంకా పక్కన వాళ్ళకి నేను ఇలా చేశాను, నాకు ఇలా అయ్యింది, ఇది మీరు చెయ్యండి. మీకు అంతగా రిజల్ట్స్ రాకపోతే మీరు ఇంకో ట్రై చేసుకోండి, నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్పాను అన్న కాన్ఫిడెన్స్తో మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. చాలామంది ఈ మధ్యన బిజినెస్ చేస్తున్నారు. రొయ్యల పెంపకం, మేకల పెంపకం, కోళ్ళ పెంపకం, అలాగే చేపల పెంపకం. ఈ బిజినెస్లన్నీ కూడా ఈ ఈ మూగజీవుల్ని పెంచుకోవడం, దాని తర్వాత చంపడం కోసమే దాని ఒక ఇచ్చేస్తున్నారు. సో అది కాకుండా వీళ్ళు వేరే బిజినెస్లు పెట్టుకుంటే కనుక ఈ మూగజీవులను సంరక్షించినట్టు అవుతుంది కదా. సో ఈ దిశలో మీరు ఏమంటారు? ఇది ఓకే, ఎందుకంటే వాటిని మనమే పెంచుకొని మనమే చంపితే రేపు మనము బాధపడతాం కదా. సో వేరే బిజినెస్ చేసుకోవడం బెటర్. నేను ఇలాగే ఒకసారి ఫీల్ అయ్యాను. నన్ను కుక్క పిల్లని పెంచుకో అంటే పెంచాను, అది నా కలరా చనిపోయింది. సో చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను, అయ్యో నేను పెంచుకొని ఇదంతా నా కల్లారా జరిగిందని. అప్పటి నుంచి నేను వాటి జోలికి వెళ్ళలేదు. సో ఆ బిజినెస్ వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే అది ఒక బిజినెస్ థింగ్ ఉంది, వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళని పెంచుతున్నారు. ఒక పిల్లల్లా చూసుకొని ఆ పిల్లల్ని చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో అది నేను ఒక ఇద్దరికి చెప్పాను ఇదే థింగ్ అనమాట. మీరు ఇలా చేస్తున్నారు, మీరే పెంచుతున్నారు, మీరే చంపేస్తున్నారు, దీనివల్ల మీకు ఏంటి లాభం అంటే మాకు గిరాకు ఉందమ్మా, మేము ఇలా చేయాలి అంటే మీరు గిరాక్ కోసం మీరు పెంచుతున్నారా అని అడిగితే మరి ఏం చేయాలి అంటే మీరు పెంచే వాటిని స్వేచ్ఛగా వదిలేయండి, వాటి స్వేచ్ఛ ఏంటో మీకే తెలుస్తుంది అనేసరికి ఓకే నువ్వు అన్నది నేను ట్రై చేస్తాను. అప్పటికి అవి లేదంటే నేనే చంపేసుకొని తింటాను అన్నారు. వాటిని ఎక్కడ చంపేస్తారా అన్న భయంతో నైట్కి నైట్ నేను వదిలేశాను వాటి అన్నిటిని. ఒక 10 ఉన్నాయి, వాటి అన్నీ వదిలేశాను. వదిలేగానే ఓకే వాళ్ళు ఇంకా చాలా బాధపడ్డారు, కానీ ఇంకేం చేయలేని సిచ్యువేషన్. దీనివల్ల ఏంటి అంటే బిజినెస్ కోసమే వీటిని పెంచుతారనేది చాలా తప్పు. వాళ్ళు వేరే బిజినెస్ చేసుకోవచ్చు, దానికంటే బెస్ట్ చేసుకోవచ్చు. ఇదే పర్టికులర్గా బిజినెస్ అంటే కనుక అది చాలా తప్పు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో చాలామంది ఏమంటూ ఉంటారంటే కనుక కోడిగుడ్డు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్న చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో మీ ఒక ఒపీనియన్లో అసలు అది ఏంటంటారు? వెజిటేరియన్ ఫుడ్ అంటారా? నా ఒక ఒపీనియన్లో అయితే యాక్చువల్లీ అది నాన్ వెజ్ అనే చెప్తాను. ఎందుకు అంటే అది ఒక ఎగ్, అది మనం ఎగ్లా తీసేస్తున్నాం, అదే అది ఉంటే ఒక బేబీ ఫామ్ అవుతుంది. ఆ బేబీ ఫామ్ అయ్యేదాన్ని మనం తినేస్తున్నాం అంటే అది నాన్ వెజ్ కింద వస్తుంది కదా. సో అది నాన్ వెజ్ అన్నమాట. ఈ క్వశ్చన్ నన్ను అడిగారు చాలా మంది. ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటాను, కాలేజ్ కదా, వెళ్తున్నప్పుడు సరే నువ్వు నాన్ వెజ్ తిన్నాను, అట్లీస్ట్ ఎగ్ అయినా తినచ్చు కదా, వెజ్ కదా అని అన్నారు. వెజ్ అని మీరు ఎలా చెప్పగలరు అంటే ఏముంది ఎగ్ తింటే ప్రోటీన్ అది అన్నీ వస్తుంది, అది వెజ్ కదా అంటే లేదు, అది దాని కింద నుంచి వస్తుంది, లైక్ ఒక ఎగ్లా ఫామ్ అవుతుంది, అది నువ్వు అలా వదిలేస్తే అది ఒక బేబీ ఫామ్ అవుతుంది, అంటే నువ్వు ఒక బేబీని చంపుతూ తిన్నట్టే కదా అని అడిగా. సో అప్పటి నుంచి వాళ్ళు నన్ను అడగడం ఆపేశారు అనమాట. చాలామంది ఈ మధ్యన కొంచెం ఫుడ్ హ్యాబిట్స్లో వాటిని కొత్త తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ మష్రూమ్స్ అన్నది ఎక్కువ తినడం అది మొదలు పెడుతున్నారు. ఈ మష్రూమ్ అని తినడం మంచిదా కాదా అన్నది అదొక క్వశ్చన్, ప్లస్ మష్రూమ్ని మనం ఎలాగ వెజిటేరియన్ డైట్లో కింద తీసుకోవచ్చా అన్నది ఇంకో క్వశ్చన్. యాక్చువల్లీ అది తీసుకోకూడదు, అది ఒక విధంగా నాన్ వెజ్ అవుతుంది, అలానే అనిమల్ కాదు అది. అటు నాన్ వెజ్ అండ్ ఇటు వెజ్ కాదు, అలానే అది అనిమల్ కూడా కాదు. అది ఏంటి అంటే ఒక ఫంగస్ నుంచి అది వస్తుంది, దాని మీద సన్లైట్ పడదు, ప్లస్ అది ఒక ఫంగై. ఒక ఫంగైని అంటే ఆ ఫంగస్ ఎలా ఉంటుంది, ఒక ఇన్సెక్ట్ టైప్ కదా, సో దాన్ని తినకూడదు, అది చాలా తప్పు. అందరూ ఇది ఓకే మష్రూమ్ అనేది వెజ్జే అని చాలా మంది నాకు చెప్పారు. నేను దాని మీద రీసెర్చ్ చేస్తే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అది ఒక ఫంగై కింగ్డమ్లో చెందినది. దాని రాజ్యం ఏంటంటే ఫంగై వల్ల అది వస్తుంది మష్రూమ్ పైకి, దాని మీద సన్లైట్ పడదు, అది ఒక పుట్టల్లో అలా పెరుగుతుంది. సో అదేంటంటే అలా అని మనం అనిమల్ అని చెప్పలేము, ఎందుకంటే కట్ చేస్తే అది బ్లడ్ రాదు. అలా అని అది వెజ్ అని చెప్పలేము, ఎందుకంటే వెజ్ అంటే లైక్ అదేంటి మట్టిలో నుంచి వచ్చినవి. సో ఇది అటు కాకుండా ఇటు కాకుండా ఏంటంటే అది ఒక ఫంగై కింగ్డమ్లోది. సో దాన్ని తినడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మష్రూమ్ చాలా మంది అంటారు ఓకే డైట్కి ఇది పర్ఫెక్ట్, మష్రూమ్ తినాలి అంటే
మష్రూమ్ తినడం వల్ల మనం ఒక నాన్ వెజ్ తిన్నట్టే లెక్క అవుతుంది. ఓకే, అది అంటే అది ఫంగై కదా, ఫంగై తినకూడదు, బ్యాక్టీరియా కింద వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వరకు వస్తాయి, అది ఎవరికి తెలియదు. ఎక్కువ ఓకే మష్రూమ్ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ పోతాయి, మంచిగా డైట్ ఫాలో అవ్వచ్చు అంటారు, కానీ మష్రూమ్ ఈజ్ నాన్ వెజ్ అండ్ యానిమల్ కూడా కాదు, అలా అని వెజిటేరియన్ కూడా చెప్పలేము దాన్ని. చాలా మంచి డౌట్ క్లియర్ చేశారు మీరు. ఎందుకంటే మష్రూమ్ గురించి ఈ మధ్యన చాలా మంది ఈ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఈవెన్ ఫీస్ట్లో ఎక్కడికైనా వెళ్ళినా కానీ మష్రూమ్ సర్వ్ చేయడం అన్నది చాలా కామన్ అయిపోయింది. సో అంచేత ఈ అవగాహన ఉంటే కనుక వాళ్ళు తినకూడదు అన్నది ఆ అవగాహన వాళ్ళలో ఉంటుంది. ఎస్, మన చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఇవన్నీ చంపుతూ ఉంటారు కదా, మూగజీవుల్ని చంపుతూ ఉంటే కనుక వాటి ఒక ఆత్రనాదం అనుకోండి, వాటిని ఒక బ్లడ్ అది వస్తూ ఉంటుంది, అది బతకాలని అనుకుంటోంది, కానీ మన బతకనివ్వకుండా దాన్ని చంపేస్తున్నాం, మా కోసం నువ్వు బలి అయిపోని దాన్ని బలి చేసేస్తున్నాం. దీని మూలంగా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కటి జీవి ఈ యూనివర్స్లో ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది, ఈకో సిస్టమ్కి ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ ఈ మూగజీవిని చంపుతూ ఉంటామో అక్కడ ఈకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ఈకో సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు మీకు ల్యాండ్ స్లైడ్స్ కానీ, సునామీస్ కానీ, తర్వాత భూకంపాలు కానీ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి విషయాల్లో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అనేసి అంటారు. చర్యలు అంటే ఏముంది, మనం చెప్తాము, వాళ్ళు వినకపోతే మనం ఏం చేస్తాం అంటే అది వాళ్ళకి అవగాహన రావాలి. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది, మనకి ఒకరు గైడ్ చేశారు, ఇప్పుడు నాకు మా మదర్ గైడ్ చేశారు, మీకు ఒక పర్టికులర్ పర్సన్ గైడ్ చేసి ఉంటారు, మీరు ఇలా తినడం వల్ల ఇలా అవుతుంది అని. సో వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు ఎవరు పర్ఫెక్ట్ గా దొరకలేదు. అంటే నాకు చెప్పే విధానంగా మమ్మీ చెప్పచ్చు, మీకు చెప్పే విధానంగా మీకు ఎవరో ఒకరు చెప్పచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమయ్యే వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళకి చెప్పే వాళ్ళు చెప్పుంటే ఇప్పటికి ఇలాంటివి చాలా వరకు తగ్గిపోయేవి అనుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ చాలా జరుగుతున్నాయి, లైక్ ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ కానీ, సునామీస్, ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. సో వాళ్ళకి చెప్పే విధంగా ఎవరైనా వస్తే అది బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇప్పుడు మనకి చెప్పే వాళ్ళు ఒకలా ఉంటారు, వాళ్ళకి చెప్పే వాళ్ళు ఇంకో, అంటే వాళ్ళ డెప్త్ వేరేలా ఉండొచ్చు, మన డెప్త్ ఒకేలా ఉండొచ్చు, వాళ్ళు వెంటనే అర్థం చేసుకోకపోవచ్చు. వాళ్ళకి ఓపిక్గా చెప్పే వాళ్ళు ఒక్కరు వస్తే, ఆ ఒక్కరు ఉంటే చాలు, ఇవన్నీ మాక్సిమం రెడ్యూస్ అవ్వచ్చు. మన దేశ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆవిడ ఏం చేశారంటే రాగానే పార్లమెంట్లో మొత్తం అంతా కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంతా ఎత్తించేశారు. ఓన్లీ పార్లమెంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఉండాలని ఆవిడ ఒక యాక్ట్ కింద పాస్ చేశారన్నమాట. అలాగే మన ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వాళ్ళు అక్కడ ఉన్న కబేలా ఖానాలన్నీ కూడా ఇమీడియట్గా ఎత్తించేశారు. సో ఈ మినిస్ట్రీ లెవెల్లో, ప్రధానమంత్రి, రాష్ట్రపతి లెవెల్లో కూడా వాళ్ళు కూడా ఈ శాకాహారాన్ని, ఈ జంతువుల్ని రక్షించే ఈ ఒక మూమెంట్లో కూడా వాళ్ళు ఒక భాగస్వామ్యం ఇస్తే కనుక ఈ తొందరగా ఈ వెస్టర్నిజం అన్నది పెరుగుతుందంటారా? కంపల్సరీ. ఇప్పుడు ఒకరికి అవగాహన వచ్చింది అంటే ఆటోమేటిక్గా థాట్ అనేది ఇంకొకరికి రావాలి. అంటే వాళ్ళతో ఉన్న ఇది వాళ్ళు చూసారు అనుకోండి, అవగాహన ఆటోమేటిక్గా వస్తుంది. సో అలాగా ఒక్కొక్కరు తెలుసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా వరకు మీరు చెప్పారు ఇలా అని. సో ప్రతి ఒక్కరు వాళ్ళతో తిరిగినప్పుడు ఓకే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఓకే మేము చెప్తాము, మేము బ్యాంక్ చేస్తాము అనేది వాళ్ళ థాట్ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. మైండ్ ఎక్స్చేంజ్ అంటారు, వైర్లెస్ మైండ్ ఎక్స్చేంజ్ అంటారు కదా, అలా అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఒక 70% ఆఫ్ మన ఇండియాలో నాన్ వెజ్ లేదు అని నేను విన్నాను. ఆ 30% ఎవరో ఇంకా నాన్ వెజ్ మీద ప్రియులు, ఇంకా నాన్ వెజే మా జీవితం, పాములు కానీ ఏదైనా తినేవాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళకి కరెక్ట్గా జరగలేదు. అంటే వాళ్ళకి ఎలా అంటే ఒక ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఏంటి అంటే ఇలాగ చాలా తెలుసుకున్న వాళ్ళు కంపల్సరిగా మన ఇండియా డెవలప్ అవుతుంది, ఇంకా ఆల్రెడీ అవుతూ ఉంది. నేను ఇలా ఒక 10 మందికి చెప్తున్నాను, మీరు ఒక 10 మందికి చెప్తున్నారు. ఆ 10 మందిలో అట్లీస్ట్ 5గురైనా మారుతారు, ఆ 5గురు ఇంకొక 5గురైనా మార్చే అవకాశం ఉంది. ఇలా ఇంకా మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ ఒక 10% అయినా మనం ప్రయత్నిస్తే సక్సెస్ అవుతామని నా ఫీలింగ్. ఖచ్చితంగా ఈ ప్రయత్నం అన్నది చేస్తూ ఉండాలి. ఎందుకంటే శాకాహార జగత్ అయ్యేంత వరకు మన వంతు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి.
ఎస్, చాలా బాగా చెప్పారు. ఎస్ మేడం, ఎన్నో అంశాల గురించి మాకు ఈ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. సో ఫైనల్గా మీరు మా ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్ ఏంటి శాకాహారి బిఏ వెస్టర్న్ ప్రోగ్రాంలో? నాన్ వెజ్ తినడం వల్ల మీకు ఎటువంటి లాభాలు లేవు. నిజం చెప్పాలంటే వెజిటేరియన్ వల్ల ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనకి తెలియకుండా మీరు అనుకుంటారు నాన్ వెజ్ డైట్ ఎగ్గే తినాలి అనుకుంటారు, బట్ అది నాట్ కరెక్ట్ కాదు. మీకు క్యారెట్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో, బీట్రూట్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో దానికి తక్కువే ఎగ్లో ఉంటుంది. సో బెటర్ టు బీ ఏ వెజిటేరియనే తినండి. మీకు వెజిటేరియన్లో అరే మాకు వెజిటేరియన్లో ఇది లేదు ఇలా లేదు అంటే మీకు చాలా ఉన్నాయి. రీసెర్చ్ చెయ్యండి, ఒకసారి తిని చూడండి. మీకు మీరు ఇయర్స్ కాదు, ఒక 10 days దాని మీద చూడండి. ఆ 10 daysకి మీకు సెట్ అవ్వలేదు అంటే అప్పుడు మీ ఆలోచనకి మేము వదిలేస్తాం. బట్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే కానీ మనకి ఎగ్జాంపుల్ దొరకదు. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి మీరే తెలుసుకోండి మీరు ఏం చేయాలి అనేది. అదే నా సజెషన్. మరి ఎంతో అద్భుతంగా మీరు శాకాహారం పైన ఈ ప్రోగ్రాంలో ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో డౌట్స్ని క్లారిఫై చేశారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.